ఎస్. ఇంత మొండిగా, ఇంత మోనోపోలీగా చంద్రబాబు గారు ఎందుకు ముందుకెళ్ళగలుగుతున్నారు అన్నటువంటిది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. ఏంటి ఆ ధైర్యం, ఏంటి ఆ డేరింగ్, మళ్ళీ అధికారంలో మేమే వస్తామన్నటువంటి ఆ పెడసరి మాటలేంటి అంటే ఖచ్చితంగా ఈవీఎంస్ అన్నటువంటి దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉంది. అన్లెస్ అదర్వైజ్ ఈవీఎం డివైసెస్ మీద వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఇలాంటి పనులు అయితే ఎవరు చేయరండి. మనం ఏం చేసినా మళ్ళీ మనకి ఆ బ్రహ్మాస్త్రం ఉంది మన దగ్గర, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తే ఎవడు మనల్ని ఏం చేయలేడు అన్నటువంటి ఆ పెడసరితనంతో చేస్తున్నటువంటి పనులు ఇవి. ఈ రాష్ట్రంలో అయితే ప్రజాస్వామ్యం లేదు. ఇంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అని వ్యక్తుల మీద ప్రయోగించారు. ఈ రోజు ఈ రెడ్ బుక్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద కూడా వాళ్ళు ఈ రెడ్ బుక్ తో దాడులు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే రెడ్ బుక్ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ అవుతున్నాయి, రేపొద్దున స్కూల్స్ ప్రైవేటైజ్ అవుతాయి, ఆ ఎల్లున్న హాస్టల్స్ ప్రైవేట్ అవుతాయి, ఆ తర్వాత ఆర్టీసీ ప్రైవేటైజ్ అవుతుంది. ఆల్రెడీ రోడ్లు పీపీపీ మోడల్ అన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్టు బనకచెర్ల పీపీపీ మోడల్ అంటా ఉన్నాడు, టూరిజం లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ అమ్మేశాడు. ఆల్రెడీ ఆయన చెప్తా ఉన్నాడు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ కూడా పీపీపీ మోడల్లో చేస్తామని చెప్పి. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంకా గవర్నమెంట్ ఆస్తి అన్నటువంటిది లేకుండా చేయటమే కంకణం కట్టుకొని తండ్రి కొడుకులు పనిచేస్తా ఉంటారు. తండ్రి కొడుకు